చెన్నైలో భారత్ దంచేసింది. జింబాబ్వేపై పరుగుల మూత మోగించింది. అభిమానులకు భారత బ్యాటర్స్ కావాల్సినంత వినోదాన్ని ఇచ్చారు. కాన్ఫిడెంట్గా ఆడేసి భారత్కు భారీ స్కోర్ను అందించారు. దీంతో 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. నిజానికి చెన్నైలో భారత్ టాస్ ఓడిపోయింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాన్ని టీమిండియాకే అప్పగించింది జింబాబ్వే. ఈ మ్యాచ్లో తుది జట్టులో సంజు శాంసన్ అవకాశం దక్కించుకున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను ఓపెన్ చేశాడు. ఓ ఎండ్లో సంజు శాంసన్, మరో ఎండ్లో అభిషేక్ శర్మ రఫ్ఫాడించారు. జింబాబ్వే బౌలర్లపై ఆరంభం నుంచే అటాక్ చేశారు. పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు పిండేసుకోవాలనే టార్గెట్తో కనిపించారు. అయితే క్రీజులో ఉన్నంతసేపు దూకుడు చూపించిన సంజు శాంసన్ 15 బంతుల్లోనే 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో అభిషేక్ శర్మ బాధ్యత తీసుకున్నాడు. ఇషాన్ కిషన్ కూడా తన ఫామ్ను కొనసాగించాడు. రెండో వికెట్కు 72 పరుగులు జోడించాక ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఇషాన్ 24 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. అభిషేక్ మాత్రం కాన్ఫిడెంట్గానే బ్యాటింగ్ను కొనసాగించాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. 30 బంతుల్లో 55 పరుగులు చేశాక అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఈ టైంలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా తగ్గేదే లేదన్నారు. ఇద్దరూ బ్యాట్కు పని చెప్పారు. అయితే 4గో వికెట్కు 22 పరుగులు జోడించాక సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత పరుగుల వర్షమే కురిసింది. క్రీజ్లోకి వచ్చి రాగానే తిలక్ వర్మ దంచుకొట్టాడు. బౌలర్ ఎవరైనా బౌండరీలే టార్గెట్గా దూకుడు చూపించాడు. మరో ఎండ్లో హార్దిక్ పాండ్యా కూడా అగ్రెసివ్ అప్రోచ్నే కొనసాగించాడు. ఇద్దరూ కలిసి భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దీంతో చూస్తుండగానే టీమిండియా స్కోర్ 250 పరుగులు దాటింది. మొత్తం 23 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ 50 పరుగులు సాధించాడు. ఇందులో 4 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. 217.9 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. తిలక్ వర్మ 18 బంతుల్లో 44 పరుగులు సాధించాడు. తిలక్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 275 స్ట్రైక్ రేట్తో తెలుగు కుర్రాడు అలరించాడు. భారత్ ఇన్నింగ్స్లో 17 సిక్సర్లు నమోదయ్యాయి. ఫోర్లు కూడా 17. మొత్తంగా ప్రస్తుత టీ20 టోర్నీలో టీమిండియా అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. సెమీస్ చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్లో జింబాబ్వేపై బ్యాట్తో విశ్వరూపమే చూపించింది. అభిమానులకు కిక్కిచ్చింది.